జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో సగం దగ్గరికి వచ్చాం మనం. 30 దినాలు ఆచరించాలి అని ఆండాళ్ ఆరంభం చేసినటువంటి ఈ వ్రతం ఈవేళ 14వ రోజులోకి ప్రవేశిస్తోంది. ఆండాళ్ రోజుకొక పాట చొప్పున 30 దినాల్లో 30 పాటలు పాడి రంగనాథుడికి సమర్పణ చేసింది. అందులో ఈరోజు 14వ రోజు 14వ పాట పాడింది ఆండాళ్. ఆమె 10 మంది గోపికల్ని మేల్కొలపాలి అని ఆరంభం చేసింది ఈ వ్రతానికి ప్రధానమైనటువంటి సాధనంగా. అలాగా రోజుకొక గోపిక చొప్పున ఆండాళ్ మేల్కొల్పుతూ ఈవేళ 9వ గోపికని మేల్కొల్పుతోంది. ఒక్కొక్క గోపికని మేలుకొల్పేటప్పుడు ఒక్కొక్క తెల్లవారే గుర్తులని ఆండాళ్ చెప్తోంది. మరి లేపాలంటే చెప్పాలి కదా, తెల్లారింది లే అనాలి కదా. చేత తెల్లవారడానికి ఏదో ఒక గుర్తు అయితే చెప్పాలి. అందుకోసం ఆండాళ్ తెల్లవారడానికి పక్షులు గుర్తులుగానో, లేదు పశువులు వాటి యొక్క మేత కోసం బయలుదేరడం తెల్లవారడానికి గుర్తుగానో, లేదు తూర్పు దిక్కున తెల్లపడడం తెల్లవారడానికి గుర్తుగానో, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అందమైనటువంటి తెల్లవారడానికి ఉండేటటువంటి గుర్తులని ఆండాళ్ చెప్తూ గోపికల్ని మేల్కొల్పుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి వ్రతం. ఎక్కడ తిరుప్పావై పాడతారో అక్కడ దోషములన్నీ తొలగును, పాతకంగళ్ తీర్కుం తిరుప్పావై, మన పాపములనన్నిటినీ కూడా తొలగిస్తుంది ఈ తిరుప్పావై అని అంటారన్నమాట. అంటే ఇది కేవలం మనకి పైన కనిపించే గోపికల్ని మేల్కొలపటం మాత్రమే కాదు సుమా, మన లోపల ఉండేటటువంటి మంచి గుణములని కూడా ఈ తిరుప్పావై మేల్కొల్పుతుంది. తెల్లవారితే చీకట్లన్నీ దూరమవుతాయి. మనలో కూడా అజ్ఞానం అనే చీకటి ఆవరించి ఉంటుంది. ఈ చీకటి తొలగాలి, మనలో కూడా తెల్లవారాలి. ఒకసారి తెల్లవారితే మళ్ళీ చీకటి పడదు అని అంటారన్నమాట. ఈ లోపల మనకి ఒకసారి తెల్లవారటం అంటే మనమెవరమో తెలియగలగడం, మనం నడిపే వెనకాతల తత్వం ఏమిటో మనం తెలుసుకోగలగడం. మనందరినీ వెనకాతల ఏదో ఒక తెలియని తత్వం నడిపిస్తోంది కదా. ఆ తత్వం నడిపిస్తే నడిచే మనం ఒకరు ఉన్నాం. మనకి సాధనంగా ఒక పరికరంగా ఉండేటటువంటి ఒక అనేకమైనటువంటి ద్రవ్యాలతో కూడుకున్నటువంటి ఒక దేహం ఒకటి ఉంది మనకి. ఈ దేహం పంచభూతాలతోటి కూడి ఉంది. ఈ దేహం 10 ఇంద్రియాలతోటి ఉంది. ఈ దేహం ఒక మనస్సుని కూడా లోపల పెట్టుకొని ఉంది. వీటన్నిటినీ పెట్టుకుని మనం దీన్ని నడిపిస్తున్నాం. మనని వెనకాతల మరెవడో నడిపిస్తున్నాడు. ఇది ఇక్కడ ఉండేటటువంటి మెకానిజం. కానీ నిజానికి మనకి ఇంత ఉంది లోపల అని తెలియదు. లోపల ఉండేది ఏమిటి అని మనకి ఎవరైనా ఒకవేళ పరీక్ష పెడితే లోపల ఎముకలు ఉంటాయి, రక్తం ఉంటుంది, మాంసం ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, లింఫ్స్ ఉంటాయి, ఇంకోటేవో ఉంటాయి అని మనం అంటాం తప్ప, ఏవో కొన్ని వైటల్ అండ్ మోటార్ ఆర్గన్స్ ఉంటాయి అని మనం చెప్తాం తప్ప, ఇవన్నీ కేవలం ఈ దేహానికి సంబంధించినవి అనే విషయం మనకి తెలియదు. పంచభూతాలతోటి తయారైనటువంటిది మన దేహం. అంటే ఇందులో మట్టి ఉంది, నీరుంది, ఇందులో వేడి ఉంది, గాలి ఉంది, ఆకాశం ఉంది. ఈ 5 పంచభూతాలు అంటాం కదా.
వాటి కలయికగా ఏర్పడింది ఈ దేహం. అయితే దేహాల్లో రంగులు తేడా ఉన్నాయి కదా మనందరికీ. ఒకరి దేహం నల్లగా ఉంటుంది, ఒకరి దేహం మరీ నల్లగా ఉంటుంది, ఒకరి దేహం కొంచెం చామన ఛాయతో, ఒకరి దేహం కొంచెం తెల్లగా, మరొకరి దేహం మరీ తెల్లగా, కొంతమంది దేహాలైతే అప్పుడే లోపల నుంచి బయటికి తీసినటువంటి అదొక రకమైనటువంటి వైట్ కలర్. ఎందుకు వస్తున్నాయి తేడాలని? ఇది పాక ప్రభావము అంటారన్నమాట. పాకం అంటే ఈ దేహాన్ని మనకి అందించినప్పుడు ఈ కలిపినటువంటి రకరకాల ద్రవ్యాలని కలుపుతాం కదా, పాళ్లల్లో తేడా వస్తే రంగుల్లో తేడా వస్తుంది. మన లోపల ఉండేటటువంటి గుండె, మన బ్రెయిన్, ఆ లోపల ఉండేటటువంటి ద్రవాలు ఇవన్నీ కూడా భౌతికమే. ఇవన్నీ దేహపు వికారాలు అని అంటాం మనం. వీటి వెనకాతల ఉంది అదేదో మనస్సు అనేటటువంటి ఒక పరికరం. మనస్సు లోపల ఉంది మన యొక్క ఉనికి. చేత మనని చూడటం అనేది అసాధ్యం. ఇతర పరికరాలు వేటికి ఇది కనిపించనిది. కారణం ఇది అతి 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 సూక్ష్మం కనుక. మనం ప్రకృతిలో చూడగలిగినటువంటి ఎంత పవర్ఫుల్ లెన్స్ తోటి చూసినా ఏ సూక్ష్మ అంశం దగ్గరికి మనం వెళ్ళగలుగుతామో అంతకంటే కూడా సూక్ష్మమైనటువంటిది మన యొక్క ఆకారం, మన స్వరూపం, జీవుని యొక్క ఉనికి. సో ఇట్స్ ప్రెటీ మచ్ ఇంపాసిబుల్ టు సీ దాట్. ఆత్మ కనపడదు. అంటే మనం ఎక్కడున్నాం మనకు తెలియదు. మనకి ఈ దేహమే కనిపిస్తుంది. మనమే మన వెనక ఉండి వాడెట్లా తెలుస్తాడు? అసలు తెలియదు. అందుచేత ఆ విషయంలో మనం చీకటిలో ఉన్నాము. మనని చూసే విషయంలోనూ చీకటిలోనే ఉన్నాం. మన వెంట నడిపే వాడిని చూసే విషయంలో కూడా మనం చీకటిలోనే ఉన్నాం. దట్ ఈస్ ద డార్క్నెస్. అది మనకి రాత్రి. ఈ రాత్రిలో మనం బతుకుతున్నాం. మనకి బయట కనిపించే ఈ రాత్రులైతే ఇవి ఎన్నెన్నో ఇప్పటిదాకా గడిచిపోయాయి. ఎన్నో రాత్రులు వచ్చాయి, ఎన్నో పగళ్ళు వచ్చాయి, రాత్రులు పగళ్ళు. ఇది ఒక చైన్ తిరుగుతూనే ఉంది. కానీ ఈ లోపలుండే విషయాల్లో మనకింకా తెల్లవారు రాల, చీకటే సాగుతోంది. దాన్ని తెలిసేటంత వరకు చీకటేనండి. రాత్రి సాగుతుంది. రాత్రి అంటే మరేం లేదండి, వస్తువులు ఉంటాయి, మనం ఉంటాం. కానీ వస్తువులు మనం కనిపించకుండా చేసే చీకటి ఆక్రమించి ఉండేటటువంటి సమయము. దట్ ఈజ్ వాట్ వి కాల్ నైట్. ఇక్కడ కూడా వస్తువులు ఉన్నాయి, ఇందులో జీవుడు మనం ఉన్నాం, అలాగే మనతో పాటు వాడున్నాడు. కానీ మనని చూసుకోవట్లేదు, మనం వాడిని చూడలేకపోతున్నాం కనుక, వస్తువులు ఉన్నా చూడలేకపోతున్నాం కనుక ఇక్కడ కూడా ఒక చీకటి ఆక్రమించి ఉంది. ఈ చీకటికి పేరు పెట్టారు అజ్ఞానము అని. ఈ అజ్ఞానం పోవాలంటే దేంతో పోతుంది? చీకటి పోవాలంటే వెలుతురుతో పోవాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానంతో పోవాలి. జ్ఞానం అనేది ఎక్కడో మనం బయట కొనుక్కునేటటువంటి ఒక పదార్థం కాదు. జ్ఞానం అనేటటువంటిది ఒక మహానుభావులు ఎవరో ఒకరు మనకి ఉపదేశం చేస్తే అది మనకి ఇది ఇలా అని అనిపిస్తే అప్పుడు అది ఉపదేశం. అర్థం అయితే అది ఉపదేశం. అర్థం కావడం మొదటిది. మరి అర్థం కావాలంటే మనకి ముందర వినిపించాలి కదా, శబ్దం వినిపించాలి కదా. శబ్దాలు రకరకాలుగా ఉంటాయండి. ఇది కూడా శబ్దమే. బాగున్నారా? ఇది కూడా శబ్దమే. కానీ ఇలా అంటే ఇది ధ్వని అంటాం మనం, దీని శబ్దము అని అనం. ఈ మాటలాడేది దీని శబ్దము అని అంటాం. అంటే ఇది అర్థవంతమైనది. ఏదో ఒక అర్థం ఉంది. ఒక్కొక్కసారి ఆ అర్థం తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ ఇలా మాట్లాడేదానికి ఎవరికో అర్థం తెలుస్తుందండి. అందరికీ తెలియకపోవచ్చు, కొందరికి తెలుస్తుంది. ఆ తెలిసినటువంటి కొందరి నుంచి
మనం కూడా క్రమంగా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు శ్రద్ధ ఉంటే. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి శబ్ద సంకేతాలు ఏర్పడ్డాయండి. శబ్దముల యొక్క సంకేతములకే భాష అని పేరు. నువ్వు నేను కలిసి ఒక సంకేతం పెట్టుకున్నాం. టాటా అంటే వెళ్ళొస్తాను అని అర్థం అనుకున్నావు. ఓ నీకు అర్థమైంది, నాకు అర్థమైంది. సో నేను ఎప్పుడైనా టాటా అంటే ఓ టాటా అని నువ్వు కూడా అంటావు. ఎందుకంటే మా దగ్గర తెలుసు నువ్వు వెళ్ళొస్తావా, సరే వెళ్ళిరా అని అర్థం అన్నమాట. అదేమిటో తెలియని వాడికి ఏటు వీడు ఇలా అంటున్నాడు అని అనిపిస్తుంది వాడు. మంచిని మనకి తెలియచెప్పే మహానుభావులైన మహర్షులు వాళ్ళ తపస్సమాధి దశలో దర్శించినటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రహస్యాలని కలిగిన శబ్దజాలాన్ని వాళ్ళు నేర్చి, వాళ్ళు ధరించి తమ వాళ్ళకి అట్లా దాన్ని అందించారు. ఒక పరంపరగా అందించారు. అలా అందించినవే శాస్త్రాలు అయ్యాయి, అలా అందించినవే వేదాలు అయ్యాయి, అలా అందించినవే ఎన్నో గ్రంథాలు. అవి వాళ్ళు ప్రకృతి రహస్యాన్ని తెలిసి వాడినటువంటి పదాలు. ఆ పదాల యొక్క వాడుక వాళ్ళల్లో ఉండేటువంటి ఒక శక్తిని వాళ్ళు నిగ్రహించగలిగినప్పుడు విడుదలైనటువంటి శబ్దం అండి. వాళ్ళల్లో ఉండే ఒక తత్వాన్ని దర్శించినప్పుడు విడుదలైనటువంటి శబ్దాలు. శబ్దం విడుదల అందరికీ ఒకే రకంగా జరుగుతుందండి. ఎందుకంటే ఈ మెకానిజం ఆఫ్ ది బాడీ అందరికీ సేమే కదండి. ఆల్మోస్ట్ మనకి కనీసం మనుషుల వరకు. అంటే ఇక్కడి నుంచి శబ్దం ఎట్లా నాకు వస్తుందో మీకు అట్లానే వస్తుందండి. హా అనాలంటే ఇక్కడి నుంచి నాభి నుంచి రావాలి. మీరు నాభి నుంచి కంఠం దగ్గర నుంచి కింద నుంచి స్పందింప చేయకుండా హా అనండి చూద్దాం. ఆ ఆ అవుతుందండి. ఇక్కడి నుంచి వస్తే హా అవుతుందండి, లేకపోతే రాదేది. సో ఈ సౌండ్ ప్రొడక్షన్ అనేటటువంటిది అందరిలోనూ ఒకే క్రమంలో జరుగుతుంది కనుక నువ్వు తెలిసి అన్నా తెలియక అన్నా ఒక దర్శనం వల్ల వచ్చిన శబ్దాన్ని నువ్వు కూడా మాట్లాడితే నీలో కూడా ఒక్కనాడు కాకపోయినా క్రమంగా అదే భావం జాగృతం కావచ్చు. ఎవరు ఒక అనుభూతి పర్యవసానంగా ఒక శబ్దాన్ని వాళ్ళల్లోంచి ఉత్పత్తి చేసి ఒక తెలియనటువంటి ఒక ఆనందాన్ని పొందారో ఆ శబ్దాలన్నీ కూడా మంత్రాలయ్యాయి. ఇవి అర్థవంతమైనవి. ఇది వాళ్ళు తమ వాళ్ళకి చెప్పారు. వాళ్ళు తర్వాత ఇలా పరంపరలో వచ్చాయి అవి. మనకి శబ్దం ఒక్కటే వచ్చి ఉండొచ్చు, అర్థం తెలియకపోవచ్చు. ఇందాక ఇప్పుడు చూడండి, మేము చెప్పాను చూడండి, ఏదో పాట పాడాం కదా ఇందాక, ఏదో రష్యన్ పాటని. ఆ శబ్దం యాజ్ ఇట్ ఈస్గా మాకు ఇంకా కొంచెం ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. అర్థం ఏమిటో ఇప్పుడు మాకు తెలియదండి. డజంట్ మ్యాటర్. కానీ అది అర్థం కలిగిన శబ్దము. దాన్ని నువ్వు జాగ్రత్తగా అట్లా అంటే అది గుర్తించగలిగిన వాడెవ్వడు దానికి స్పందిస్తాడండి. అందరూ స్పందించకపోవచ్చు, నో ప్రాబ్లం. తెలిసిన వాడెవడో వాడితే తప్పకుండా స్పందిస్తాడు. ఈ మంత్రాలంటారు దీన్ని. అర్థం కలిగిన శబ్దాలని కూడా మనం జాగ్రత్తగా వినాలి. అర్థం తెలియకపోయినా ముందర గ్రహించాలి. ఇది ఉపదేశం అంటాం కదండి. ఈ ఉపదేశం పెద్దల ద్వారా రావాలి కనుక పెద్దలతోటి నీకు పరిచయం కలగాలి. అప్పుడు వినడం ప్రారంభించాలి. వాటి అర్థాన్ని క్రమంగా గుర్తించే ప్రయత్నం చేయాలి. ఆ గుర్తించింది లోపల నిలుపుకునేటటువంటి ఒక శ్రద్ధ కలగాలి. ఆ నిలుపుకున్నది బాగా దృఢంగా అయ్యేటట్టుగా నువ్వు కొంత కృషి చేస్తే నీలో ఉండేటటువంటి దానికి సంబంధించిన చీకటి క్రమంగా దూరమై దానికి సంబంధించిన ఒక వెలుతురు ఏర్పడుతుంది. దానికి సంబంధించిన వెలుతురు ఏర్పడుతుంది. ఇది ప్రకృతికి సంబంధించిన శబ్దాలని కనుక నువ్వు ఇలా విన్నట్టయితే ఈ ప్రకృతిలో ఉండేటటువంటి విషయాలను నీకు చూపగలిగే వెలుతురు వస్తుంది. ఈ మధ్యన ఎవరో నాసా అని ఏదో ఒకటి ఉంది లేండి అమెరికాలో, వాళ్ళు ఆకాశాన్ని అంతా పరిశీలన చేస్తుంటారు. ఏదో రాకెట్లు గట్రా వేసి వాళ్ళు విడుదల చేసినది అనే పేరు పెట్టి ఒకదాన్ని బయటికి ఇచ్చారు. దాంట్లో
ఈ గ్రహాలన్నింటికీ కూడా మధ్య ఒక తెలియనటువంటి ఒక నాదం ఒకటి ఉందిట, ఒక సౌండ్ ఒకటి ఉందట. అది ఏమిటి అనేది వాళ్ళు చేయగలిగే అంత శక్తి ఉండేవేవో పెట్టారట. వాటిల్లో వచ్చినటువంటి శబ్దాన్ని వాళ్ళు కొన్ని 100 రెట్లు అట్లాగ పైకి పెంచారట, మ్యాగ్నిఫై చేశారట. చేస్తే అది ఓం అన్నట్టుగా ఉందిటండి. మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే తెలిసిన వాళ్ళు మీరు గూగుల్లోకి వెళ్ళి సౌండ్ బిట్వీన్ ప్లానెట్స్ నాసా NASA అని కొట్టి చూడండి. దానికి ఏముందో టైటిల్ మనకి అవసరం లేదు. ఈ మాత్రం కొడితే అది అంతా మిగతా అది కంప్యూటరే చేసి వాళ్ళు విడుదల చేసినటువంటి వీడియోని మీకు చూపిస్తుంది. దాంట్లో వాళ్ళు దాని గురించిన విషయాలు కొన్ని చెప్పారండి. ఈ ఓంకారం అనేది ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది. ఈ గ్రహాలన్నింటి మధ్య అది ఒక పట్టుగా ఉంది, అది ఒక అనుసంధానంగా ఉంది అని దాంట్లో వాళ్ళు చెబితే వినడానికి మనకి బాగుంటుంది కదండి. ఇది ఈ ఓంకారం అనే దాని గురించి మన శాస్త్రాలు బాగా చెప్పేయండి. ఈ ఓంకారం అనే ఒక్కటి తెలిస్తే నువ్వెవడవో తెలుస్తుంది, ఇది ఒక్కటి తెలిస్తే వాడెవడో తెలుస్తుంది, ఇదొక్కటి తెలిస్తే నువ్వు ఇక్కడ ఏం చెయ్యాలో తెలుస్తుంది, ఇదొక్కటి తెలిస్తే నువ్వు నీకొచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలో తెలుస్తుంది, ఇదొక్కటి తెలిస్తే నీకు అన్నీ తెలిసినట్లే. ఇదొక్కటి తెలిసినాడంటే వాడికి సర్వము తెలిసినట్లే. దీని పేరు ఓం అన్నాడండి. భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు ఈ మాటని 8వ అధ్యాయంలో. ఓమిత్యేతత్ యమధర్మరాజు గారు చెప్పారు నచికేతస్కి దీని గురించే. ఈ ఓం అనే దాన్ని చెప్పడం కోసమనే ఆండాళ్ 30 రోజులు వ్రతం చేసిందండి. ఈ తిరుప్పావై దాన్ని చెప్పేది. అంటే ఏం చెప్తుంది? ఓంని చెప్పడానికి అక్కర్లేదండి, ఓంలో ఏముందో చెప్పడం కోసం. తద్వారా ఇక్కడే ఉన్నామని చెప్పాం కదండి, మనం ఇక్కడున్నాం, వాడు ఇక్కడే మనతో పాటు ఉన్నాడు. అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ దీస్ థింగ్స్. చీకటి ఉంది లోపల, అజ్ఞానం ఉంది ఆవరించి. ఈ అజ్ఞానం తొలగించడం కోసమని మనకి వెలుతురు కావాలి, జ్ఞానం అనే వెలుతురు కావాలి. ఈ జ్ఞానం అనేది మనకి గట్టిగా లోపల వాటిని చూపించడానికి వీలయ్యేంత స్థిరంగా లోపల ఉండాలి. అది ఎప్పుడు అలా వెలుగుతూ ఉండాలి. ఆ వెలుగుతూ ఉండాలంటే దానికి చుట్టూ మనం ఒక శ్రద్ధ అనేటటువంటి కవచం పెట్టాలి. వెలగాల్సినటువంటి ఒక దీపానికి మీరు చిమ్ని పెట్టినట్టుగా దీంట్లో వాళ్ళు చేసిన ఉపదేశములు ప్రజ్ఞ అనేటటువంటిది అయితే పీల్చుట అన్నాం, చర్మంతో అయితే స్పృశించుట అన్నాం. పేర్లు మార్చాం, కానీ అది కనిపించడమే సుమండి. ఏ ఇంద్రియానికి ఎట్లా గోచరించాలో అట్లా గోచరించడాన్నే ప్రత్యక్షం అంటామండి. మనం తెలిసినటువంటి వ్యక్తి తనకి తెలిసినటువంటి తత్వాన్ని చక్కగా స్పష్టంగా ఎదుటివాడికి చెప్పగలగాలి. నాలుక ఉన్నది మనకి దానికోసమనే. దానికి చెప్పడంలో వాడు మొహమాట పడకూడదు, సిగ్గుపడకూడదు. వాస్తవాన్ని చెప్పడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు కదండి. చేత మాట ఉందంటే అలాంటి మాట అయితేనే ఉన్నట్టు లెక్క. చేత నంగాయి నువ్వు పూర్ణవి, మాకు ఆ పూర్ణత కలిగించాలి. నాణాదాయి నీలో ఏ రకమైనటువంటి సిగ్గు లేదు. ఎందుకు సిగ్గు లేదంటే నువ్వు చెప్పడంలో నేర్పరివి, మాకు చక్కగా నువ్వు చెప్పగలుగుతావు, నువ్వు చెప్పకపోతే ఎట్లా. నా ఉడయాయి మంచి వాగ్మి, చక్కగా చెప్ప నేర్చిన దానవు. సరేనండర్రా, ఇంతకు ఇప్పుడు ఏం చేద్దానికి మమ్మల్ని లేపమంటున్నారు, ఏం చేయడానికి మమ్మల్ని లేమంటున్నారు చెప్పండర్రా అంది పాపం లోపల నుంచి ఆ పిల్ల. ఓకే, ఇప్పుడు చెప్తాం మీరు. செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் పంగయ కണ്ണానై పాడ. మనందరం పాడాలరా, కృష్ణుడి దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్ళడానికి మనకు ఒక ఆధారం కావాలి.
ఆ ఆధారం ఆయన యొక్క నామమే. భగవంతుడి నామం వెరీ పవర్ఫుల్ అండి. అది మనలో అందమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని కూడా మనకి ప్రసాదిస్తుంది. నా ఉడయాయ్, మంచి మాట్లాడేటటువంటి యోగ్యత కావాలి. అది నీకుంది కనుక మాకు కూడా నువ్వు ముందుండి స్వామి సన్నిధానానికి మమ్మల్ని తీసుకువెళ్ళగలగాలమ్మా, లేచి రా అంటూ ఈ వేళటి గోపికని మన ఆండాళ్ లేపింది అన్నమాట. ఏం చెప్పింది మనకి? అంతటా ఉండే తత్వాన్ని లోపల చూడ నేర్చిన ఆమె. నిన్న తనలో ఉండేటటువంటి దైవాన్ని అంతటా చూడ నేర్చిన ఆమె. రెండు రకాలుగా అండి భగవంతుని చూడటం. ఒకటి, ఎవడు మనలో ఉండి నడిపిస్తున్నాడో, యోసావసౌ పురుషస్సోహమస్మి అంటుంది ఈశావాస్యం అనేటటువంటి ఒక వేద భాగం. ఇక్కడ ఎవడున్నాడో వాడే సూర్యుల్లో ఉన్నాడు. సూర్యుల్లో ఇక్కడ ఎవడున్నాడో వాడే మన ఎదుట మనం ఆరాధన చేసే అర్చామూర్తిగా ఉన్నాడు. చేత లోపలున్నవాడు, అంతటా ఉన్నవాడు, ఎదుట కనిపించేవాడు వేరు కారు సుమా. ఈ జ్ఞానం కలిగిస్తుందండి ఉపనిషత్తు. అది ఇది నిన్నను చెప్పినటువంటి గోపిక, ఆవిడ అంతటా బయట చూడ నేర్చిన ఆమె. ఈవేళటి గోపిక లోపల చూడ నేర్చిన ఆమె. ఇది మనకి ఉపదేశం వల్ల, పెద్దల యొక్క శ్రవణంతో ఆరంభం చేసినటువంటి సాధన వల్ల కలిగే జ్ఞానం. ఇది కలిగిందనుకోండి, మనలో ఇక ఏర్పడాల్సింది సహనం అనే ఒక యోగ్యత కావాలి, తితిక్ష. రేపటి గోపికని మన వాళ్ళు ఎంత సహనం కలిగినదో మనకి నిరూపిస్తారని. ఇది కలిగిందనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఆచార్య సన్నిధానము, మంత్ర అర్ధ ప్రాప్తి. ఇవి రెండు కలుగుతాయి. ఇవాటి గోపికని మన వాళ్ళు లేపితే 9వ గోపిక వచ్చి వీళ్ళతో పాటు చేరింది. రేపు చివరి గోపికని మేల్కొల్పుతారు మన ఆండాళ్ గోష్ఠి. అవసరం ఇవాటి దాన్ని ఒకసారి మనం అని ముగించుకుందాం. ఉంగళ్ புழக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நா உடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடா ஏலோரெம்பாவாய்